ఇప్పుడు రష్యా చైనా ప్రస్తావన తెచ్చారు కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ నుంచి నౌకలకు అనుమతి ఇవ్వాలంటే మా ఆయిల్ని డాలర్స్లో కాకుండా యువాన్స్లో కొనుగోలు చేయాలి అన్న మొన్న షరతు పెట్టింది ఇరాను. అంటే చైనా కరెన్సీ ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు? అంటే చైనా దాదాపు ఎంటర్ అయిపోయినట్టుగా భావించొచ్చే యుద్ధంలోని. సతీష్ గారు, యుద్ధ నీతి మారిందని నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను. ముఖ్యంగా 21వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో జరిగే యుద్ధాలు ప్రధాన లక్ష్యం ఏమై ఉంటుంది చెప్పనా సార్? ఆర్థిక లక్ష్యాలు. ఓకే. పాత రోజుల్లో రాజులు మహారాజులు ఉన్నప్పుడు వాళ్ళ అంతిమ లక్ష్యం ఏముండేదంటే రాజ్యాన్ని ఆక్రమించుకోవటం, ఫిజికల్గా. అవును. జాగ్రఫీని ఆక్రమించుకోవటం, భూభాగాన్ని ఆక్రమించుకోవటం, అది యుద్ధ లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు యుద్ధ లక్ష్యం ఏంటంటే ఆర్థికంగా దిగ్బంధనం చేయటం, లేదా వెల్త్ని తీసుకోవటం. ఇట్లా చైనాకి ద ఆర్ట్ ఆఫ్ వార్ సున్జు అనే ఒక ఫిలాసఫర్, చైనీస్ ఫిలాసఫర్ ద ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక బుక్ రాశారు. తుపాకీ పేల్చకుండా, కత్తి దుయ్యకుండా, కథన రంగంలో దిగకుండా శత్రువుని ఎట్లా మట్టు పెట్టాలి అనే దాని మీద ద ఆర్ట్ ఆఫ్ వార్ సున్జు ఆథర్ ఆయన రాసిన దాన్ని చైనా అక్షరాల ఫాలో అవుతా ఇరాన్ భుజం మీద చైనా గన్ పెట్టి డాలర్ని తొక్కేసి డీడాలరైజేషన్ చేసి యువాన్ని ప్రపంచంలో అందరూ ఆమోదింపదగిన ఒక కరెన్సీగా, అంటే ఆల్ వెదర్ ఆల్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ని తొక్కేసి, ముఖ్యంగా డాలర్ని తొక్కేసి యువాన్ని మరి ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇంతకన్నా మంచి సమయం రాదు అని చైనా భావించి ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ వార్ని చైనా ఉపయోగించుకొని, చూడండి మీరు గమనించండి, మన 10 ప్రేక్షకులకు కూడా చెప్పాలనుకున్నాను సతీష్ గారు, చెప్పండి మీ ద్వారా. చెప్పండి సార్. ఒక్క బాంబు పేల్చలా చైనా, ఒక్క బుల్లెట్ కాల్చలా, అవును, ఒక్కసారి కూడా వార్తలో నిలవలా, ఒక క్షిపణి వదలలేదు, ఒక క్షిపణి లేదు, ఒక డ్రోన్ లేదు, ఒక నౌక లేదు, ఒక ఇది లేదు. అవును. కానీ యుద్ధానికి సంబంధించిన ప్రయోజనాలు ఉంటాయి, బెనిఫిట్స్. అవును. ఆ బెనిఫిట్స్ని స్మార్ట్గా తన వైపు తిప్పుకోవడానికి అక్కడ పక్కన నుంచొని మొత్తం అబ్జర్వ్ చేస్తా వాళ్ళ, అంటే చైనా వాళ్ళు ఇమేజరీ ఇంటెలిజెన్సు, విజువల్ ఇంటెలిజెన్సు, మన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్సు, హ్యూమన్ ఇంటెలిజెన్సు, శాటిలైట్ ఇంటెలిజెన్సు, ఈ 5 ఇంటెలిజెన్సుల ద్వారా ప్రపంచం మొత్తాన్ని గమనిస్తా ఇరాన్ని అడ్డం పెట్టుకొని తెలివిగా అమెరికనైజేషన్ని వ్యతిరేకంగా ఏషియాలో ఉన్న చైనా తన ఆధిపత్యాన్ని సాధించుకోవటం కోసం ఈ చదరంగంలో స్మార్ట్గా పావులు కదుపుతుంది. రైట్. రష్యా ఇండైరెక్ట్గా ఇరాన్కి హెల్ప్ చేస్తోంది, మా యొక్క పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని లీక్ చేస్తోంది అని ప్రారంభంలో అమెరికా ఒక ఆరోపణ చేసింది, తర్వాత మళ్ళీ ఆగింది. భారత్ ఆయిల్ కొనుగోలుకు మాకు అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు 4 రోజులు అవకాశం ఇస్తున్నా, మీరు రష్యా నుంచి కొనుగోలు చేయొచ్చు అని చెప్పింది అమెరికా. రష్యాకి ఒక రకంగా ఇది ఒక బెనిఫిట్ పాయింట్ అయింది ఈ వార్ అనేది. ఇప్పుడు బెనిఫిట్స్ పొందుతుంది కాబట్టి రష్యా స్టాండ్ ఏంటి ఈ యుద్ధం విషయంలో? ఇప్పుడు రష్యా స్టాండ్ ఏంటి? ఇరాన్కు మద్దతుగా ఉంటుందా లేదంటే న్యూట్రల్గా ఉన్నట్టుగా భావించాలా? అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. In international relations, there are no permanent friends or permanent enemies. Only interest of that country is permanent. Yes. ఈ ప్రామాణికంగా చూసినప్పుడు రష్యా ఏమనుకుంటుంది అంటే, రష్యా స్టాండ్ ఏంటని అడిగారు మీరు. అవును. అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్ మీద భుజం మీద గన్ పెట్టి అమెరికాని తొక్కడానికి రష్యా, చైనా చేతులు కలిపేసినాయి ఆల్రెడీ. కలిపేసి ఇరాన్కి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తానే ఉన్నాయి.